ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు అది వద్దు, నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. जबरदस्त खतरनाक कॉमेडी शो. चारुशीला स्वप्न बाला यव्वनाला प्रेम पाठशाला अल्लपूला माफियाला रेपिनावे गुंडलोन गोला hot 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 Mexican tequila please smile love symbol. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. So mani Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome our K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. నాతో ఆట పులితో వేట రెండు ఒకటే అది తెలియక పాపం పిల్లోడు అల్లారిపోతున్నాడమ్మా. అయితే ఆలస్యం ఎందుకు, పిలిచేద్దామా పిల్లోడిని. మానస్ One more time, beautiful. Hey, रूप तेरा मस्त है ना, नींबू तेरा व्यस्त है ना. सोपु वेस्ते वस्ताना शेपुलन्नी इस्ताना Hey, దగ్గరైతే సిక్కు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట ఇద్దరైతే నిద్రైతా. హత్తు పెర హత్తు పెట్ట ముట్టు మీద ముట్టు పెట్ట అదరే అల్లరట్ట. ఏంటమ్మా ఇందాక ఏదో అన్నావు? అల్లాడిపోతానా? షో స్టార్ట్ అయ్యాక చూడు, ఎవరు అల్లాడిపోతారో ఎవరు అల్లాడిస్తారో అలా ఉంటది మా టీం తోనే. టీం గురించి మాట్లాడుతున్నావు కదా, రాత్రి 10 గంటలకి మీ టీం వాళ్ళను ఫోన్ చేసి రష్మి నేను చేసింది పెద్ద తప్పు, ప్లీజ్ నువ్వు మమ్మల్ని నీ టీమ్ లో తీసుకో అని బెగ్గింగ్ అబ్బా బెగ్గింగ్. మీ టీం వాళ్ళు కూడా నాకు కాల్ చేసి అన్నా ప్లీజ్ అన్నా మీ టీంకి వచ్చేస్తావన్నా, రష్మితో పడలేకపోతున్నావు అన్నా అని చెప్తున్నారు తెలుసా. అప్పుడే నువ్వు నిద్ర నుంచి లేచి ఉంటావు. ఎలాగో పోయే వారం డ్రా అయింది కాబట్టి 30,000 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం ఎపిసోడ్ కి. సో ఎవరు గెలుస్తారో చూద్దాం. అల్లరి చేసే రౌండ్ లో కూడా మేమే ఫస్ట్, అల్లాడించడం కూడా మేమే ఫస్ట్. ఎల్లవయ్యా అమ్మా. సరే పక్క పక్కనే కూర్చుంటున్నావురా. మా తరపు నుంచి వస్తున్నాడు నాన్ స్టాప్ నూకరాజు ఏంటి. ఈ ఆషాఢ మాసంలో ఒక కొత్తగా పెళ్ళైన భర్త పడే తప్పన ఏదైతే ఉంటుందో చూడండి, అది స్కిట్ రూపంలో ప్రెజెంట్ చేయబోతున్నాడు. అఫ్ కోర్స్ ఇవన్నీ మీరే చెప్పుకోవాలి. మేమే చెప్పుకోవాలి, అవన్నీ పాత జ్ఞాపకాలు, ఇప్పుడు తవ్వకండి. కానీ ఇప్పుడు ఈ స్కిట్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఏంటి? అన్నపూర్ణమ్మ గారు అండ్ వై విజయమ్మ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. సో లెట్స్ వాచ్ ఇట్ ఎంజాయ్. హలో తేజు, ఏంది అట్టగే చూస్తున్నావు? ఫస్ట్ టైం తెలుసా అంత అందాన్ని అంత దగ్గర నుంచి చూడడం. అందరికి నమస్కారం, నేను భార్యని, ఇతను నా భర్త. బావా ఒక డౌట్, భార్య అంటే ఎవరండి? భార్య అంటే ఒక సైంటిస్టే. అదేంటి? ఇప్పుడు మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఒంటి మీద చొక్కా మీద ఎంట్రుకుంటే అది ఆడదాందా మొగుదాందా కనిపెడుతుంటే చూడు, దాన్నే భార్య అంటారు. సరే మొగుడు అంటే అదేంటి? భార్య ఏమన్నా మూసుకుని సైలెంట్ గా ఉండేవాడిని మొగుడు అంటారు. ఈరోజు మనకు ఫస్ట్ నైట్ కదా. అదేంటి? నువ్వు అసలు ఏం సాధించావు? ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు, నువ్వేం కనిపెట్టావు అసలు? దాని ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడా, దాన్ని ఆర్పేసి ఒక ఇద్దరు కనిపెడతారా? అవే నువ్వు లోపలికి వెళ్ళు, నేను మల్లెపూల హల్వా తీసుకుని వచ్చేస్తా. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. కుష్ ఐ లవ్ యు, కుష్ ఐ లవ్ యు.
నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా, ఎన్ని డ్రామాలు చేశాను, ఎన్ని సీరియల్స్ చేశాను. వదినా అక్కడ కూర్చుంది. అంతే మన కర్మ. మనకంటే చిన్నోళ్ళేమో జడ్జిలు, మనకంటే పెద్దాళ్ళేమో యాంకర్లు. ఈ జబర్దస్త్ వాళ్ళు మన టీమ్ లీడర్ గా చేస్తే మనకు ఏం పేరు పెడతారు? ఏం పేరు పెడతారు? ఆస్మా అన్నపూర్ణ వెనపడిన విజయ అని పెడతారు. ఎంతసేపు అని నించొని మాట్లాడతారు? మీకేమైనా కుర్చీలు తెప్పియాలా? మీరు కుర్చీలో కూర్చున్నా డబ్బులు ఇస్తారు వీళ్ళు. మేము కూర్చుంటే ఎవరు యాక్టింగ్ చేయాల్సిందే. అయిందా? బాగైందా? మన అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఆషాఢ మాసం కదా. వచ్చేసింది. వాడు ఏమన్నా చేసేస్తాడేమో. అమ్మాయి ఎలా ఉన్నావు అమ్మా? బంగారు తల్లి. మల్లెపూలతో ఈ రోజు అదరగొట్టాలి. ఓడి అమ్మ బస్తా మల్లెపూలు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ పిల్లని దాని పుట్టింటికి తీసుకుపోతున్నాం. ఆషాఢ మాసం కదరా, ఆషాఢ మాసం కదరా. మరి ఇవన్నీ ఏం చేయాలి నేను? మల్లెపూలు హల్వా. నీకు అన్ని మా ఆయన పోలికలు వచ్చి ఏం చేసేవాడే? బస్తా మల్లెపూలు తీసుకుని, ఓ బస్తా మిఠాయిండలు తీసుకుని, తర్వాత ఏముందిరా ఈ మోసుకొచ్చిన అలుపుతో నిద్రపోయేవారు. ప్లీజే ఒక్క 10 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలే. 10 నిమిషాలు ఇస్తే భూకంపాన్ని సృష్టిస్తావా, సునామీని సృష్టిస్తావరా? ఇస్తే కదా భూకంపం వస్తుందో సునామీ వస్తుందో తెలిసేది. దండం పెడతా ఉంచండి. ఆషాఢం వెళ్ళిపోయిన తర్వాత అన్ని చేసుకుంది. అది కదా ముసల్దానా లేదు, కుర్రదానా లేదు. రా కరెక్ట్ టైంలో పోయింది. ఏంది ఎవరు లేరా ఇంట్లో? లేరుదా. నా పెళ్లి కోసం దాపెట్టుకుని నీ పెళ్లికి ఇచ్చిన పైసలు రా. నువ్వు గనక నెల రోజులలో నా పైసలు నా చేతిలో పెట్టలేదంటే ఈ ఊరలో సాక్షిగా చెప్తున్నా, కాళ్ళు ఇరిచి పొయ్యిలో నూకుతా. ఇస్తాలే పో. అబ్బా ఆషాఢ మాసం ఇది డబ్బులు అది లేదు. ఏం చేయాలి? వాళ్ళ ఇంటికే పోతా నేను. అమ్మమ్మ నాయనమ్మా, అది అమ్మాయిని ఒకసారి చూసేద్దామని. దాని పోలికలు మా పోలికలు ఒకటి. మమ్మల్ని చూసుకో. నీ ఐడియాలు నీకుంటే నా ఐడియాలు నాకుంటాయి. కాలు మర్దడిపోయింది. నీ మనవరాలు పిలు, ఆయిల్ రాస్తుంది. అటు జరిగే. అబ్బా మనవరాలు ఎందుకు లేరా? ఎప్పటి నుంచో మేము రాసుకుంటానే ఉన్నాం. రా తంపట్టు. అబ్బా మళ్ళీ ఏమైంది? వస్తుంది. మీరు ఎలా వస్తారు? మా ఆవిడ పిలవండి. మేము వస్తాం. బాగా పోయిస్తాం. దయ్యాన్ని నీ మనవరాలు పిలవండి. ఏమైంది? ఆషాఢం అని వచ్చాను రా. అయ్యి బాబోయ్. వేషాలు ఆషాఢ మాసం కుదరదు. పోండి. కుదరకపోతే పోండి. పోతాం పోరా. ఆషాఢం తర్వాత ఆషాఢం అయిపోయింది. ఓల్డ్ మ్యాన్లు ఎవర్రా? విమెన్ రా మేము. ఆషాఢం కంప్లీట్. వేర్ ఇస్ మై వైఫ్? తేజు. శ్రావణ మాసం జోరొచ్చింది. తేజు. రాజు. తేజు. రాజు. చాలా రోజులు అయింది మన ఫస్ట్ నైట్. నేను కల్లోకి వచ్చానా? కల్లోకి వచ్చా. నా పిల్లల్ని నేను తీసుకెళ్తాను. మీరు మీ ఇంట్లోకి పండి. పోరా. నువ్వు చెప్పేదండి మేమే పోతాం. తేజు 1 year అవుతుంది. ఒక్క సాంగ్ పెట్టరా నా స్వామి రంగా. అది ఆషాఢం కాబట్టి మన వల్ల కాలేదు. ఆషాఢం అయిపోయింది కదా, ఇప్పుడే కంగారు ఎందుకు? బయటికి వెళ్ళి మల్లెపూలు అలవా తీసుకొస్తా. నువ్వు రెడీగా ఉండి చెప్తా. తేజు. అదేంటి మా ఆవిడప్పుడు ముసలి అయిపోయింది? ఎండను బడి వచ్చి కళ్ళు బయలు వాళ్ళ నాయనమ్మని రా. ఆ కొంపలో మీరు ఎందుకున్నారు? ఏమే తేజు? ఏంది వాళ్ళు? బావా ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళు గ్రాండ్ మాస్ కదా. మా అవ్వాలంటే గ్రాండ్ మాస్ ఇంట్లో ఉండకూడదు కదా. ఇంకో ఉంటే ఉన్నారు. ఒక మూల కూర్చొని ఉండండి. మూల కూర్చుంటే దోమలు కొడతాయిరా. అయ్యే దోమలు ఆషాఢం నెల మొత్తం కుట్టాయి. నన్ను ఏం చేసా? ఏసీ వేసుకో. ఏసీ వేసుకుని చావండి. నేనయ్యా. తేజు రాలే.
ఈ రోజు మల్లెపూలు నలిపేస్తా, మంచాన్ని ఎర్రగొట్టేస్తా. నేను పుట్టిన దగ్గర నుంచి చదువుతున్నా, ఏమీ పేకలేకపోయా. 3 నెలలు తిరిగేలోపు నేను నీకు పులుపు తినిపిస్తా. గడ్డి పేకలేనాడు దొడ్డో అడవికి వెళ్ళి రప్ప రప్ప అని చెట్లు నరుకుతాడంట. లోపల నేను శోభనం చేసుకుంటున్నాను కదా. నేను టీవీలో వండరా అందే. ఏ తేజు, మార్నింగ్ నేను వచ్చే వరకు లగేజ్ తీసుకుని మీరు వెళ్ళిపోవాలి, లేదనుకో దానికి విడాకులు ఇచ్చేస్తా. చెప్తున్నాను చూసుకో. అమ్మో ఇది చాలా పెరిగిందే. The next day. Hey, old women, good girls. ఒరే మ్యాన్ అనొద్దురా, విమెన్ అన్న. నేను ఉమ్మెనే అన్నా. వెళ్తున్నారుగా, పండి పండి పండి. ఒరే మేము ఎలాగ వెళ్తాం గానీ ఆ పిల్ల కడుపులో ఒక కాయ కాయించవచ్చు కదరా. 24 గంటలు నా కొంపలో ఏడితే కాయలు ఏం కాస్త మీ తలకాయ. పాపా అమ్మాయి, అదెందుకు మళ్ళీ ఆషాఢం వచ్చింది. మీ చేదస్తులో ఇప్పుడు సంవత్సరం అయిపోయిందంటే. నిన్నో మొన్న వచ్చామనుకున్నావా? బమ్మల్స్ ఓల్డ్ ఉమెన్స్, ఒక్క 1 day సే ప్లీజ్. పదమ్మా పద 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 పద. అయ్యో బమ్మ అమ్మని, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? వెల్కమ్ టు అన్నపూర్ణ అమ్మ గారు అండ్ వెల్కమ్ టు విజయ గారు. వెల్కమ్ టు జబర్దస్త్. ఓకే, సో మన లవ్లీ జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఖుష్బు మ్యామ్ ఫస్ట్, అన్నపూర్ణమ్మ అండ్ వై విజయమ్మ ఇద్దరికి మీరు ఇద్దరిని చూసి ఒక ఆర్టిస్ట్ అయితే ఆ డెడికేషన్ ఎలా ఉండాలి, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఇట్స్ సో వండర్ఫుల్ అండ్ ఆల్ ఆఫ్ యూ, తేజు మీరు అండ్ నూకరాజు గారు, మీరు అందరూ, ఇట్ ఇస్ సచ్ ఎ ఫుల్ఫిల్లింగ్ స్క్రిప్ట్. ఈ రోజు నూకరాజ్ ఇక్కడ ఓబోయా అదిరిపోయింది స్టేజ్. కృష్ణ భగవాన్ గారు, అన్నపూర్ణమ్మ గారు, భగవాన్ గారు, వై విజయ్ గారు, మీరు నాటకాలు స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చూశాను. వై విజయ్ గారు మన్మథన్ సినిమా ఎన్నిసార్లు చూశాను ఆవిడ గురించి. చాలా డైలాగులు మర్చిపోకుండా చాలా బాగా చెప్పారు. నూకరాజు కూడా మంచి స్కిట్ తీసుకున్నాడు, చాలా బాగుంది నూకరాజు. ముఖ్యంగా క్లైమాక్స్ మరీ నచ్చింది నాకు. ఆడియన్స్ ఎలా అనిపించింది మా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం వాళ్ళ స్కిట్? ఈరోజు మెయిన్ యాక్టర్స్ ఎప్పుడూ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళను, అదేవిధంగా తేజు డి నుండి మేము బాగా అబ్జర్వ్ ఫాలో అవుతాం. చాలా సూపర్ అండి, మీ స్కిట్లు సూపర్. Once again, thank you so much to Non-Stop Nukaraju and team. Thank you. ఓకే, సో చూసేసాం కదా ఎంత హిలేరియస్ గా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు. సో నెక్స్ట్ మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? రష్మి. Of course, undoubted గా అలాంటి ఒక లెజెండరీ ఆర్టిస్ట్ తో ఒక స్కిట్ చేస్తే ఖచ్చితంగా ఆ స్కిట్ రేంజే వేరే ఉంటది. మరి మీరు చేసిన స్కిట్ కి తగ్గట్టు నేను ఇంకో స్కిట్ ప్రెజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మా లెజెండరీ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీం రావాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ దెం. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు, నా చుట్టూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. ఆటో సొల్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇండియాలో ద బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్ రామ్ ప్రసాద్, మీ అందరూ తెలిసే ఉండొచ్చు. డ్రీమ్ అయితే అంబానీ నేను ఇద్దరు ఈక్వల్, జస్ట్ మధ్య ఆస్తి విలువ జస్ట్ 10 రూపీస్ తేడా వచ్చింది అంతే. ఇందాక చాక్లెట్ కొనేసుకున్నాను, లేకపోతే ఇద్దరు ఈక్వల్ ఉండేవాళ్ళం. ఆఫీస్ కింద రాలేదు నువ్వు? అది ఒక అమ్మాయి ఆపదలో ఉంటే ఆదుకున్నాను సార్. ఏ పొదలో నువ్వేంద్ర ఆఫీస్ రాలేదు? నిన్న మా ఆయన బగ్గ తాగిన మత్తులో నడుం గిల్లిండు సార్, అందుకే ఆయన వార్నింగ్ చేయడానికి లేట్ అయింది సార్. నేను అడుగు వెళ్తే నువ్వెందుకు వార్నింగ్ ఇవ్వడం? అంటే తాగిన మత్తులో నా నడుం కాదు సార్, మా చెల్లె నడుం గిల్లిండు. ఓ, తాగిన మత్తుల్లో నడుం గిల్లడం అనేది కామన్, దాన్ని పెద్ద పట్టించుకోవాలంటే. అలాగైతే నేను ఎన్ని నడులు గిల్లానో తెలుసా? మరి ఎవరేం అనలేదా? ఎందుకలేదు, మనకు గిల్లాల్సింది గిల్లేసిన తర్వాత అక్కడ కొట్టుకుంటే ఏమైంది, చేసుకుంటే ఏమైంది. ఏం మాట్లాడుతున్నావురా? హలో, మై గాడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందట. మన దగ్గర డబ్బులు మామూలుగా లేవే, ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం సార్? ఇలాంటప్పుడు బిగ్ షాట్లు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? బినామీలు పెట్టుకుంటారు. నాకు తెలిసి నా దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు, నీకంటే మంచి నమ్మకస్తులు ఎవడున్నాడు? అవును సార్. ఓ మంచి నమ్మకస్తుని చూడు నువ్వే. సార్
సార్ మరి నన్ను నిన్ను మీ ఆయన నమ్మడు, అందుకే నా టీంలో పెట్టుకుని నా టీంలో పెట్టాడు తీసుకొచ్చి. మనకి ఇప్పుడు కావాల్సిన తెలుసా, మంచి బినామీ. మంచి బినామీ నమ్మకస్తులు కావాలి. ఓకే రష్మి ఓకేనా? నేను అడిగింది ఓకే అనేది నమ్మకస్త. లెట్స్ గో నమ్మకస్తుడు. వస్తాను సార్. రే ఫోన్ తీసుకో నీకే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. అమ్మా ఓ చెయ్యి కాలు సరిగ్గా లెక్కలే, చూడడానికి కత్తిలేకున్నావు 10 రూపాయలే అమ్మా. భలేకున్నావు అమ్మా 10 రూపాయలే. అబ్బా 10 అడిగితే 100 వేసింది. అడిగితే ఇట్లా 100 సంపాదించాలరా, ఏం మనుషులరా మీరు? అన్నా నీ మొహం చూస్తే నాకే 10 రూపాయలు వేయాలనిపించింది. ఆ పిల్లేదా? అయ్యా నీ రేంజ్ ఏంటి? నువ్వు వెరైటీగా అడుక్కో అన్నా. వెరైటీగా అడుక్కోవాలి. అవును. ఇప్పుడు చూడు బాబు ఓ 10 రూపాయలే అమ్మా. ఓ నువ్వే అడుగు తినేవాళ్ళకు. అమ్మా 10 రూపాయలే తల్లి. నీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, నేను అందమైన వాళ్ళని, తెలియగల వాళ్ళని, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ ని అడుగుతాను, తర్వాత నీ ఇష్టం. అరే అయితే ఖచ్చితంగా 100 రూపీస్. ఇలా కూడా మోసం చేయొచ్చు అన్నమాట. ఇలా పట్టుకో ఇది తీసుకో. నేను అందమైన వాళ్ళని, తెలియగల వాళ్ళని, కత్తిలాంటి ఫిగర్ అన్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళని అడుక్కుంటా, నిన్ను కాదు. చూస్తే బెగ్గర్స్ లా ఉన్నారే. ఇంకో తీసుకో బాబు. హాయ్ ఫ్రెండ్, చూశారు కదా ఈ రోజు నేను ఒక ముష్టోళ్ళకి ముగ్గురికి 10 రూపాయలు సాయం చేశాను. మీరు కూడా డబ్బును దాచుకోకండి, ఇలా పంచండి. మంచిగా బతికిద్ది, మంచిని కాపాడండి. సరేనా బాబు? ఇంకోసారి ఎవరికైనా 10 రూపాయలు వేసి నేను ముష్టోడికి వేస్తాను ఏదో బిల్డప్లు ఇచ్చావో పళ్ళు రాలిపోతాయి. లైవ్ అట్లానే ఉంచు, ఇది పట్టుకో. హలో ఫ్రెండ్స్, నేను ఒక ముష్టోడిని వేయండి, ఇంకో ముష్టోడికి 100 రూపాయలు దానం చేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి ఇన్స్టా లైవ్లు ఎవడైనా వచ్చాడా మూతి ముక్కు రాలిపోతాయి. అర్థమైందా? ఇది తీసుకెళ్ళి ఎవరికి కావాలి? ఇది బ్లడీ ఈడియట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. సరిగ్గా అడుకోండి, టైం అవుతుంది. పెద్ద పిచ్చగాడు వచ్చాడు చూడు. ఓ 10 రూపాయలు ఏంటి సార్? నాకు కూడా సార్. ఇగో 100 100 100. నాకు 100 వద్దండి, 10 రూపాయలు చాలు, పెట్టుకోండి. అయ్యి బాబు 10 చాలా. చూసావా వాళ్ళు ఎంత నిజాయితీ ఉందో. వాళ్ళిద్దరికి 100 ఇచ్చా, తీసుకున్నారు. వీడు 10 అడిగాడు, 10 తీసుకుని మిగతా 90 ఇచ్చేసాడు. ఎంతకన్నా నమ్మకస్తులు మనకి ఎవరు ఉండరు. తమ్ముడు వెళ్ళరా. చెప్పండి సార్. అదే పని చేస్తావా? 30,000 ఇస్తా. అడుక్కుంటే 60,000 వస్తాయి సార్. చాలా నిజాయితీ పడు. చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా. నువ్వు అదే పని చేస్తా, నీకు 1,00,000 రూపాయలు సాలరీ ఇస్తా. వద్దు సార్, 65,000 చాలు నాకు. ఎంత? 65,000. 65,000 చూసావు, వాడికి 60,000 వస్తాయి, ఎక్స్ట్రా 5,000 అడిగాడు. వాడి నిజాయితీ నాకు నచ్చింది, మనం పెట్టుకుందాం. నీలో మంచి టైమింగ్ ఉందయ్యా. ఇంత ముందు మరి జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ట్రై చేయాల్సిందిగా. అలా చేసి ఇలా అడుక్కుంటున్నాను. వీడు ఫిక్స్ అయిపోయాడు. వీడు మాతో జాబ్ చేయి, నీకు 65,000 ఇస్తాను ప్రతి నెల. వీడిని తీసుకెళ్లి కాస్ట్యూమ్ మార్చండి, హెయిర్ కట్ చేయించండి. అదేనా? వీడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది క్రియేట్ చేయండి, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి, కన్నుకి స్కాన్ చేసి కోడ్ పెట్టండి. మొత్తం 10,000 కోట్లు ఆడ దాంట్లో పెట్టండి. ఓకేనా? ఓకే సార్. తీసుకెళ్ళండి. నువ్వు రామ్మా, రెడీ చేద్దు కానీ. ఆవిడ ఎంత సార్? నేను తీసుకెళ్తారండి. త్వరగా రెడీ చేయండి, అర్థమైందా? ఇక్కడ మనం మేనేజ్ చేయడం చాలా టైం పడుతుంది. వద్దయ్యా వద్దు. అరే బట్లిప్ మాకండి మీరు. భలే ఉంది ఆ చైరు. రే వాడికి చెప్పు అది నా చైర్ అని. ఏంట్రా నా ముందే మా బాస్ కూర్చోడు, నువ్వు కూర్చుంటావు ఏంట్రా? బయటగా నువ్వు నా బినామీ మాత్రమే, నేను చెప్పింది నువ్వు చేయాలి, అదేందా? అవునా? వాడికి ఏం కాదు చూసుకోండి, జాగ్రత్త. నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టించండి. ఏంట్రా ఆకలి వేస్తున్నా? నా దగ్గర చెప్తావు, పోరా పోయి పడుకో. మొత్తం దోమలు ఉన్నాయండి, కనీసం జట్కాయలు ఏం తెప్పించండి. ఏం కాయలు? జట్కాయలు. జట్టకాయలు కావాలా నీకు? జట్టకాయలు చూడు, నీ పని కొన్ని రోజులు అయిపోద్ది. అంతవరకు నేను చెప్పినట్టు విని కుక్కలా పడి ఉండాలి, అర్థమైందా? ఈ సంగతి చూడరా. The next day. పిఏ బాస్ ఫోన్ చేయండి. హలో సార్, రైడ్ కంప్లీట్ చేశారా సార్? హలో, రైడ్ అయిపోయిందా? రైడ్ అయిపోయిందట. మొత్తం అకౌంట్ మళ్ళీ రివర్స్ చేసేసి మన దాంట్లో ట్రాన్స్ఫర్ పెట్టేసేయండి అని చూసుకున్నాడు సంగతి. ఓకే. డబ్బులేండమ్మా. అదేంటన్నా మళ్ళీ వచ్చేసావు నువ్వు? నచ్చలేదురా, జాబ్ వదిలేసా. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్? ఎక్కడికి వెళ్ళిపోలేదురా, ఆడు మళ్ళీ యాస్టీస్ ప్లేస్ లోకి వెళ్ళాడు. పదవాడు సంగతి చూద్దాం. తీసుకున్నాండి.
ఇట్రా ఏంటి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి. ఏ డబ్బులు? నీకు వచ్చిన డబ్బులు. ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? చేది ఏరా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలా? అవును. మీ డబ్బులు నా దగ్గర దాచిపెట్టారా? అవును. సిగ్గు లేదురా, ఎంత టార్చర్ చేశారా నన్ను? ఏం చేసి? నిలబడు, ముందు నిలబడు. చెప్పండి సార్. నా డబ్బులు ఇవ్వడానికి నువ్వే ఎక్స్ట్రా చేస్తావేంట్రా? వదులు. ఏ వదులు. ఆడు కన్ను స్కాన్ చేయండి ఫస్ట్, అయిపోద్ది. కన్ను స్కాన్? అరే కత్తిరా, కత్తి కొట్టేసుకోరా. అదొట్టి ఆడకు చెప్పింది చేయి, ముందుకేడు. చెప్ప తీసుకొని ముగ్గురు కలిసి అడుక్కొని 10 రూపాయలు సంపాదించుకురండి, అప్పుడు ఆలోచిస్తే డబ్బులు ఇవ్వలేదా? మాకు అడుక్కోవడం తెలియదు సార్. అడుక్కోవడం తెలీదా? నా వెనకరండి చూపిస్తాను, అది బ్యూటిఫుల్ క్యాచ్. రే మూత వంకర పెట్టు. అలా కాదురా గాడిదే. ఆకలేస్తే అన్నం పెడతా అమ్మా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు. ఇలా అడుక్కోవడం కూడా చేత కాబట్టి ఏం మనుషులురా మీరు? ఇక మాకు అడుక్కోవడం రాదు కానీ ఏం కావాలి చెప్పు, సగం వాటా ఇస్తాను, ముందు డబ్బులు ఇచ్చేసే. సరే లాస్ట్ అండ్ ఫైనల్ కోరిక రా, ఇది పట్టుకో. నాకు లవర్ ఉంది. సరే అమ్మాయి బిల్లు అయితే. బేబీ ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, వానడంతా ఊపిరి కోసం చేయి చాచడం. మంచి డాన్సర్ లా ఉంది అమ్మాయి. తన లేడీ కాబట్టి నువ్వే ఒప్పించు. అమ్మనే నువ్వేనా నా ఏరియాలోకి వచ్చిన కొత్త పిచ్చిగత్తివి? అరే పిఏ నువ్వు ట్రై చేయి, ఒప్పించు. ఒకసారికి ఒప్పుకోవచ్చు కదా. ఏరా నన్ను పోయి ఒప్పుకోమంటావా? సరే 500 ఇస్తాను, ఒప్పుకో. ఇవన్నీ కాదు, వాడిని పెళ్లి చేసుకుంటే నీకు 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలకి ఎవరినైనా పెళ్లి చేసుకుంటా. డబ్బుల కోసం కక్కుర్తి, అది తీసుకో. నువ్వు ఆ డబ్బులు ఇస్తే స్కాన్ చేసుకుని మేము పోతాం. ఇంకెక్కడ డబ్బులు రా, ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ప్రపంచంలో ఉన్న ముష్టి సంఘాలకు మొత్తం ట్రాన్స్ఫర్ కొట్టేశా. 1 లక్ష రూపాయలు మాత్రం పక్కన పెట్టుకున్నాను, ఎలా సెట్ చేస్తావని తెలుసు. అందుకే ఇది నేను హనీమూన్కి వెళ్తున్నాను. 10,000 కోట్లు అవి. 10,000 కోట్లు కాబట్టి 10 మందికి పంచాను. డబ్బులు దాచుకుని ఏం చేసుకుంటారా? అరే డబ్బులు లేదు, మా పరిస్థితి ఏంట్రా ఇప్పుడు? ఇది పట్టుకో, నువ్వు పట్టుకో. అరే అది కూడా ఇచ్చేరా, పట్టుకో. కాస్ట్లీ ఇంటికి వెళ్ళి కాస్ట్లీగా అడుక్కోండి. మన బదానం చాలా పనులు ఉన్నాయి మనకి. మన జీతాలేంటి? తీసుకొని నాకు కూడా శాలరీ పట్టరా, నువ్వే బాగా అడుక్కుంటావు. అదే ముక్క నాకు కూడా ఇంత జీతం పట్టుకరా అన్న. ఆడియన్స్ ఐఎమ్ షూర్ ఇక్కడ చాలా మంది రామ్ ప్రసాద్ గారికి అలాగే మా చంటి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగా ఆటోరామ్ ప్రసాద్ బిగ్ ఫ్యాన్ నేను. దీంట్లో అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ సూపర్. చంటి గారు, దొరబాబు గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జబర్దస్త్ టీమ్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు బాగుంది. సో ఇట్ వాజ్ నైస్, అంతే. కృష్ణ భగవాన్ గారు, ఆటో రామ్ ప్రసాద్ గారు బాగుంది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా చంటి గారు అద్భుతంగా చేశాడు, ఆయన బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో చూసావు కదా, అసలు అడుక్కోవడంలో కూడా ఒక టాలెంట్ ఉంటది, అడుక్కునేవాడు కూడా గొప్పోడు అని చూపించారు కదా ఈ స్కిట్ లో. అవునవును, మరి చాలా గొప్పగా చూపించారు. మరి మీరు మీ గొప్పతనం ఎలా చూపించబోతున్నారు? మా తరపు నుంచి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? అంతకంటే పెద్ద బిచ్చగాడు. అవునా? ఎస్, రాకెట్ రాఘవ అండ్ టీమ్. క్రెడిట్ కార్డు ఉందా రష్మి? ఉంది. బిల్లు కడుతున్నావా రెగ్యులర్ గా? ఆఫ్ కోర్స్. సో కార్డు కట్టకపోతే అదే మీ పరిస్థితి, బాబే. అదే పరిస్థితి ఎలా ఉంటాయో ముందు మేము చూపించాము, నెక్స్ట్ ఏం చేయకూడదు అనేది మీరు చూపిస్తారు, అంతే కదా? ఒక మంచి మన అందరికి కనెక్ట్ అయిన టాపిక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చిరే కట్టిందో, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో. నమస్తే సార్. నమస్తే మేడం. నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందండి. ఈ రోజు నుంచి నా జీతం 10,000 పెరుగుతుందో. సరిపోయింది సాంబరం. హైట్ పెరగడు కానీ అన్ని పెరుగుతాయి. నీకు టేబుల్ ఫ్యాన్ కూడా అందదు కదా, కింద ఎలక పిల్ల తిరుగుతుంటావు అక్కడక్కడే. ఊరుకోండి, మీకు విషయం తెలుసా? ఏంటి? మన పెళ్ళయ్యి ఈ వేళకి 10 సంవత్సరాలు కంప్లీటింగ్. ఆ దుర్ఘటన జరిగి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా?
నాకు అసలు 10 సంవత్సరాలైనా కూడా టైం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. టైము శిక్ష అనుభవించే ఖైదీకి తెలియదండి, జైలుకి తెలుస్తుంది. ఏటి పెళ్ళంటే శిక్ష? పెళ్ళంటే శిక్ష. మనం ఏనాడో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇద్దరం కలిసేవండి. దీన్ని కలడం అనరే ఏమండి, ఇద్దరు పోలికలు కలిస్తే అన్నా చెల్లెళ్ళు అంటారు, ఇద్దరు బుద్ధులు కలిస్తే ఫ్రెండ్స్ అంటారు. ఈ ఇద్దరు కలవకపోతే మొగుడు పెళ్ళాలంటారు. ఇదిగో ఇలా కొట్టుకు చేస్తూ ఉంటాం. ఏమండి ఆనందరావు గారు చిరాకు ఉన్నారండి? మా ఆవిడ పొద్దున్న జోకులు వేస్తుందండి, చిరాకు వేస్తుంది. సరే అవునా నేనండి, నవ్వుతారు కదా పాపం జనం. అన్నయ్య గారు అమ్మా చెప్పమ్మా. గుమ్మం ముందు స్థలం మీరు కొనుక్కున్నారా? లేదమ్మా కొనలేదమ్మా. మరి బండట్టుకొచ్చిన ఆ గుమ్మలో పెట్టరా గూట్లే బండట్టుకొచ్చి 24 గంటలు నా గుమ్మలో పెడితే నేను కల్లాపి ఎక్కడ వేసుకోవాలి? ముగ్గుని పొట్ట మీద వెయ్యాలేటి? అది పార్కింగ్ లాగా పెట్టాను చెల్లమ్మా. పార్కింగ్ లేనప్పుడు బండి ఎందుకు కొనుక్కున్నా? ఆ పల్లె కొనుక్కున్నా పెట్టి ఆ ఏటి మీదకు వచ్చేస్తుంటే అడుగుతలేదు. చూసారా ఏమన్నా చేస్తాడు? అడగండి. మీదకి వచ్చేస్తాడు. కమలాసన్ ఎలా తమాషాలుగా ఉందా నువ్వు? అది ఏంటంటే మాకు ఒక ముందు బండి పెట్టి వింటారా నువ్వు? ప్రతి ఓడు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి, క్రెడిట్ కార్డు ఇస్తాయి, లేకపోతే కొండం ఊరంతా నింపిడు. తమాషాలుగా ఉందా నీకు? అర్జెంట్ గా బండి తీసేయ్. మీరు ఎందుకు అంత కోపడతాను? లోపల పాలు కుతుకుతులు ఆడతా అవుతారు కంటే అసలు పొల్ల వేసింది కుతుకుతులు ఆడిపోతానంట పాలు. రండ్రా బ్యాంక్ టైం అయిపోతుంది. గుడ్ మార్నింగ్ అయ్యా. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను చెప్పాలి కదా సార్? మీరు చెప్పట్లే కదా సార్, అందుకే నేను చెప్పాను సార్. మన బ్యాంక్ లో మొత్తం లోన్లన్నీ క్లియర్ అయిపోయినాయి సార్. క్రెడిట్ కార్డు క్లియర్ అయిపోయినా? టార్గెట్ అంతా ఫినిష్ అయింది. కానీ నా టార్గెట్ ఫినిష్ అవ్వలేదురా. ఏంటి సార్ అది? ఒక్కడి క్రెడిట్ కార్డు ఇవ్వాలండి. ఇచ్చేద్దాం. అది నువ్వే చెయ్యాలి సార్. క్యాష్ ఏంటి సార్? నేను ఎందుకు కడతాను? ఇప్పుడు నీకు జాబ్ కావాలా పీక్ పడవకుంటావా? జాబే కావాలి సార్. వాడు కార్డు ఇవ్వాలి. ఆడి పేరు ఆనందరావు. అంత ఆనందంగా ఉంటాడండి? ఉంటాడు, కానీ ఇకపై ఉండకూడదు. చెయ్యి, ఫోన్ చెయ్యి. 00 ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావు? రింగ్ ఇస్తున్నానండి. ఎన్నాళ్ళు స్కిట్లు రింగ్ ఇచ్చాడండి. ఇక రింగ్ ఇవ్వకు. హలో ఆనందరావు గారండి? కంగ్రాచులేషన్స్ సార్. ఏటి మీరు తండ్రి కాపోతున్నారా? కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పారు సార్? సార్ మేము దిక్కులేని బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మేము లక్కీ డ్రా తీస్తే అందులో మీకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయింది సార్. వచ్చేసారు, తొందరగా వచ్చేయండి, తీసుకుందాం. లవ్ యూ రా. థ్యాంక్ యూ సార్. సాలరీ పెంచేస్తాను, ఓకే ప్రమోషన్ ఇచ్చేస్తాను. వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసుకురా. A few moments later. ఈ నా ఉద్యోగం తీసేస్తాడా? క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకొని చెప్తాను. హలో, ఒరే బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరు సార్ మీరు? రే దిక్కులేని బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ సార్ మీరు ఈ నెంబర్ నుంచి చేసారు? ఒరే అది ఆఫీస్ నెంబర్, ఇది నా పర్సనల్ నెంబర్. ఒరే నీకు ఉద్యోగం చేస్తున్నావా? చేస్తున్నాను సార్. మరి క్రెడిట్ కార్డ్ లేదు, దాంతో తినొచ్చు కదా సార్. అదే మీ ఊళ్ళో ఇస్తాను. ఒరే వద్దురా, క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా తీసుకుంటే నష్టం జరుగుతుంది నీకు. నీ బీపీ ఉందా? లేదు సార్. షుగర్ లేదు సార్. నరాల బలహీనత అసలు లేదు సార్. అర్షమలలు తీసుకునే వస్తాయి. నేను అక్కడికి వెళ్ళి చెప్తాను నా క్రెడిట్ కార్డు వద్దని చెప్పి ఆ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకేనా? అలాగే సార్. నా బాగు కోసం ఆలోచిస్తున్నారు చూడండి సార్ మీరు. ఒరే నువ్వు ఎలాగో ఎవరు బాగు ఆలోచించు, నేను ఆలోచించాను. ఆనందరావు గారు సార్ ఫామ్ రెడీ అండి. మేము క్రెడిట్ కార్డు నేను తీసుకోవచ్చు సార్. సారీ సార్, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇబ్బంది పడిపోతాం, ఇంట్రెస్ట్ లైన్ కట్టలేము సార్. ఆఫర్లు పెంచు సార్. మీరు ఓన్లీ డౌన్ పేమెంట్ కడితే చాలు, మీకు కార్ ఈఎంఐ మొత్తం మేమే కడతాం సార్. మీరు అర్జెంట్ గా వచ్చి చెప్తాను. ఓకే అడ్రస్ చెప్పండి సార్. ఏమే ఒక పని చేద్దాం, మాటికి బ్యాంక్ వాళ్ళు ఇస్తామంటున్నారు, వీడేమో అడ్డుపడుతున్నాడు. ఈ నెంబర్ బ్లాక్ లో పెట్టేసామనుకో కారు మందే. ఏమండి కారు రాగానే రాజమండ్రి వెళ్ళిపోదామండి. దానికి ఎక్కడో దగ్గరికి వెళ్దాంలే. ఈ ఎదవా చెప్పితే ఎండ అయ్యాడు. స్విచ్ ఆఫ్ చేసేయండి ఫోన్ ఇడు. సార్ ఇక్కడ ఆనందరావు గారు అంటే వద్దంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. కార్ టైర్ అంత లేదు. కొట్టొద్దని చెప్పాలి, చెప్పి కొట్టమంటే పళ్ళు రాలిపోతాయి. వీడు లోన్ తీసుకుంటాను, నువ్వని వద్దని చెప్పచ్చు కదా. అయినా మీరు మాట్లాడుకుంటే మధ్యలో నేను ఎందుకు? కార్ డౌన్ పేమెంట్ అంత తెలుసా? నువ్వు మాకు ఇచ్చిన పేమెంట్ అంత కాదు, ఆఫీస్ నీకు ఇచ్చే పేమెంట్ అంతా 90 లక్షలు. అవ్వా తీసుకో. చింపు సార్ అప్లికేషన్ కదా సార్. చెప్పరా
అలా కాదు, ఈ 10 సంవత్సరాలకు మా బతుకులు చింపో చూడు, అలా చింపు. అది అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను, కారు వద్దు ఏ వద్దు అని చెప్పి, అర్థమైందా? కూర్చో కూర్చో. సార్ ఏ సినిమాకి వెళ్ళొచ్చావు? సినిమా కాదు సార్, ఫామ్ చింపి పాడేసాడు. అక్కడ చింపేశాడా సార్? ఆడు ఓసర వెళ్ళి రంగులు మారుతున్నాడు. నీకన్నా సార్ ఆడు వద్దన్నారు సార్. ఆఫర్లు పెంచు. ఇప్పుడు కారు పడలేదు కదా, అవును ఫ్లాట్ ఇస్తా అని చెప్పి ఇలా ఉన్నా బెటర్ నువ్వు. బాబోయ్ మళ్ళీ ఫోన్ వచ్చింది. సార్ మీ క్రెడిట్ కార్డు అయి నాకు వద్దు సార్, నేను కట్టలేను సార్. రింగ్ రోడ్ పక్కన 200 గజాలు ల్యాండ్ అంట సార్. అయ్యో బాబోయ్, రింగు రోడ్డు కాడంట. ఏ ఆనందరావు గారు బతికే ఉన్నారా సార్? ఆనందరావు గారు ఉన్నాడు. సార్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుందా సార్? పక్కనేనండి. ఇంకేం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి చెప్తాను, తీసుకుందాం మనం. ఏం చేసుకుంటారు? 200 గజాలు ఏం చేసుకుంటాం? మా బ్యాంక్ మేనేజర్ నీకు బామద్దా కాదండి, పిల్లలు మాంగారా? మరి ఎందుకు రాండి ల్యాండ్లు? రింగ్ రోడ్డు పక్కనే 200. అదేరా, అది ఫ్రీగా ఎందుకు ఇస్తాను? తర్వాత లోన్ కట్టాలి. 2 చేతుల్లో నిలబడు. అది బామర్దా కాదు, తమ్ముడా కాదు, తోడల్డా కాదు. నువ్వు బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా? అవును, జీతం చేస్తున్నావు కదా. మరి వాళ్ళకి విశ్వాసంగా పనిచేయాలి కదా. ఎందుకు బ్యాంక్ నాశనం చేయాలని చూస్తాను? అప్పటికి వెళ్ళు పెట్టు, దానికి ఒకటి. ఒకటంటే అది కాదురా, కార్డు ఇమ్మన్నాను. ఇలా కార్డు వచ్చిందా? ఇంక మనం షాపింగ్ చేసుకుందాం పదా. The next day. ఆనందరావు అది సార్ బిల్ నిన్నే కదా సార్ కార్డు ఇచ్చారు. ₹1,00,000 గీకేసి మీ ఆవిడ ఆల్రెడీ. వస్తున్నానండి. నిన్నే కదా కార్డు ఇచ్చాడు. ఎప్పుడు ₹1,00,000 ఏం చేసావు నువ్వు? పొద్దున్న వీధి కుళాయి కాడికి వెళ్తేని మరి బిందుకు సొట్ట పడింది, అందుకని ₹1,00,000 ఎట్టి ఎత్తడి బిందు కొన్నానండి. ₹1,00,000 పెట్టి బిందు కొన్నా. మీ సరసాల తర్వాత బిల్ కట్టుకుంటా సార్. వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి సార్ బిల్లు జిప్పు తీస్తున్నాను సార్. బిల్ కట్టి తీసుకోండి సార్. బిల్ సార్ కడతాం సార్. నిన్నే కదా మీరు కార్డు ఇచ్చారు సార్. నేను బ్యాంకులో తిన్నాను కదా సార్, విశ్వాసం చూపించాలి. బిల్ కట్టండి. ఏంటి మమ్మీ ఎవడీడు? అది బాబు మళ్ళీ వచ్చిందంటే బిల్ ఏంటి? 25,000. అమ్మ 25,000 యాడ్ చేసుకోవాలి. 1,25,000 బిల్. 25,000 ఏం చేసావు? షాపింగ్ బొట్టు బిళ్ళలు కొనుక్కున్నానండి. ఎందుకు లేవు? మాకేమీ లేవనుకుంటున్నావేంటి? సార్ ఇంటికి అయితే సార్. అమ్మో ఆయనతో పెద్ద ప్రాబ్లం. బండి పక్కన పెట్టాలి, అసలే ఫీల్ అవుతారు సార్. ఆయన చూసి భయపడతాయంటే ఇంటి ముందు బండి పెట్టుకోవడం కన్నా చోట్లేదు. ఆయన చూసి భయపడతాడు. మా మేనేజర్ గారు ప్లానింగ్. ఆస్తి పేపర్ రాపించుకున్నావా? ఆయన చూసుకున్నాను సార్. ఏం లేదు సార్, వెరీ సింపుల్ సార్. క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసేయండి, మీ ఆస్తి పేపర్ మీరు తీసుకోండి. ఇంటి పేపర్ మేము ఎందుకు ఇస్తాం? మాది ఇల్లు. ఇవ్వాలంటే నువ్వు లాగేసుకుంటాం. అయిందా? బాగా అయిందా? కార్డు ఇచ్చారు కదా? ఇచ్చారు. పేపర్ ఇచ్చారు కదా? ఇచ్చారు. మరి మన ఇంట్లో పని ఉంటాయా? నీకు బుర్ర బుద్ధి ఉందో లేదా? బండి అక్కడ పెట్టుకుంటే గేట్ దగ్గర పెట్టాడు, నేను ఎత్తి మీద పెట్టలేదు కదా. అక్కడ ముగ్గేసుకుంటా బొగ్గేసుకుంటా అని గెలికేవు. ఆడు ఒక కార్డుతో కొట్టాడు మన్నాడు. ఇంకా మన ఇంటి బయట గొడవ. ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ఆడియన్స్, హౌ డిడ్ యు లైక్ ది స్కిట్? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి రక్క సూపర్. టీవీలో చూసి ఎంజాయ్ కన్నా ఇక్కడ చూసినందుకు ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్. హలో చెప్పండి మేడం. కార్డ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, తీసుకోవాలి వద్దా అంటే. శ్రీదేవి మేడం గారు, చంటి గారు బాగా చేశారు యాక్షన్. సరే సో మా జడ్జెస్ కి ఎలా అనిపించింది ఈ స్కిట్? పుష్ప మ్యామ్. శ్రీదేవి సూపర్బ్ గా చేశారు.
ప్రసాద్ గారు మీ ఒక బండి కోసం అంత ప్రాబ్లం ఇచ్చారు కదా, సో అది చాలా బాగుంది మీ క్యారెక్టరైజేషన్. యాక్చువల్ మిమ్మల్ని చూస్తే తమిళ్లో రోబో శంకర్ గారు ఉన్నారు, అలాగే ఉన్నారు మీరు. రసనయం బాగా చేయండి. రాఘవ గారు ఏంటండి కొద్దిగా మంచి స్కెచ్ కంటిన్యూస్ గా ఇస్తూనే ఉన్నారు మీరు. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు ఈ స్కిట్ హిట్. ప్రసాద్ గారు, శ్రీదేవి, మీది, నాగి అందరూ బాగా చేశారు. మరి స్కోర్స్ అయితే రేపు తెలుస్తుంది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు చంటి గారు కాదు రాకెట్ రాఘవ గారు. ఆల్రైట్, సో 3 స్కిట్స్ కంప్లీట్ అయిపోయి కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాం. అండర్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్, సీ యు టుమారో. బై.